మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాప్ టెండర్లదారులకు కొత్త రూల్స్ పెట్టారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇచ్చిన హామీ మేరకు బెల్ట్ షాపులు లేకుండా చేసిన ఎమ్మెల్యే తాజాగా కొత్తగా లిక్కర్ షాపులు తీసుకునేవారు తన సూచనలు పాటించాలని కోరారు. ఊరి బయట ఉండే వైన్ షాపుల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే విక్రయించాలని తెలిపారు. వేరే ప్రాంతం వాళ్ళు మునుగోడులో టెండర్ వేయవద్దన్నారు రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా యువత మద్యానికి బానిసలు కాకుండా ఉండాలనే తన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాప్ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరు చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడి తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్లో అమ్ముతుండ్రు. అది అమ్మొద్దో చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు. అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను తప్పకుండా. నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాప్ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరు చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడి తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్లో అమ్ముతుండ్రు. అది అమ్మొద్దో చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు. అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను తప్పకుండా. రైట్గా మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాప్ టెండర్లదారులకు అయితే కొత్త రూల్స్ పెట్టారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు. రాజిరెడ్డి, మద్యం పాలసీ పైన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజల ఆర్థిక ఇబ్బందులు, అదేవిధంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఎక్సైజ్ పాలసీని సమీక్షించుకోవాలి ప్రభుత్వం అనేది కూడా ఆయన వాదనగా వినబడుతుంది. ఎందుకంటే విస్తృతంగా గతంలో మునుగోడు నియోజకవర్గంలో పర్యటించాను. అంతేకాకుండా మునుగోడు నియోజకవర్గంలో ఎక్కువ మొత్తంలో యువత మద్యం సేవించిన వాళ్ళని కూడా చూశాను. మద్యం తాగడం తప్పు కాదు, కానీ అదే పనిగా మార్నింగ్ నుంచి నైట్ వరకు మద్యం సేవించడం అనేది తప్పు అనేది కూడా రాజగోపాల్ రెడ్డి వాదన కనబడుతుంది. అందులో భాగంగానే ఎవరైతే మునుగోడులో వైన్స్ టెండర్లు దక్కించుకుంటారో వాళ్లకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనలు, సలహాలు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే మద్యం పాలసీ పెట్టిందో ఎట్టి పరిస్థితుల్లో కూడా మునుగోడులో ఆ మద్యం పాలసీని నేను నడవనివ్వను, నా పదవులు ఉన్నా ఒకటే పోయినా ఒకటే, నాకు ప్రజలే ముఖ్యం అంటూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ యొక్క మునుగోడు నియోజకవర్గంలో మద్యం టెండర్లు దక్కించుకున్న వాళ్ళకి కొన్ని సూచనలు, సలహాలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేశారు. ఎవరైతే మద్యం టెండర్లు దక్కించుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇండ్ల మధ్యలో వైన్ షాపులు పెట్టకూడదు, ఊరుకు బయట వైన్ షాపులు పెట్టాలి. ఆ వైన్ షాప్లో కూడా
సిట్టింగ్ ఉండకూడదు. అంతేకాకుండా ఆ వైన్ షాపు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఓపెన్ ఉండాలి. ముఖ్యంగా బెల్ట్ షాపులకు అమ్మకూడదు మద్యాన్ని. అంతేకాకుండా సిండికేట్ కాకూడదు, నకిలీ మద్యం అమ్మకూడదు. ఇలాంటి నిబంధనలు ఖచ్చితంగా మునుగోడులో అమలవుతాయి. మునుగోడు ప్రజల ఆరోగ్య దృష్ట్యా, మునుగోడుల ప్రజల ఆర్థిక స్వావలంబన దృష్ట్యా ఈ యొక్క నిర్ణయం తీసుకుంటున్నానని కూడా చెప్పారు. అంతేకాకుండా మునుగోడుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే ఎక్సైజ్ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి కూడా మునుగోడులో టెండర్ దక్కించుకున్న వాళ్లకు పై షరతులు అన్నీ కూడా వర్తిస్తాయి. 4 గంటల నుంచి 9 గంటల వరకే మద్యం షాపు నడపాలే, సిట్టింగ్ ఉండకూడదు, అదేవిధంగా నకిలీ మద్యం అమ్మకూడదు, బెల్ట్ షాపులను ప్రోత్సహించకూడదు. ఇవన్నీ కూడా నిబంధనలు వర్తిస్తాయనేది కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కూడా విజ్ఞాపన పత్రం అందజేశారు. మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ అయితే హాట్ టాపిక్గా సంచలనమైన అంశంగా చెప్పుకోవచ్చు. మొదటి నుంచి బెల్ట్ షాపులు ఎక్కడైతే మునుగోడు నియోజకవర్గంలో ఉన్నాయో ఆ బెల్ట్ షాపులు మూయించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా యువత ఎవ్వరు కూడా మద్యపానానికి బానిస కాకూడదు, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. అంతేకాకుండా మద్యం పట్ల తాగిన తర్వాత ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. చాలామంది యంగ్ అంటే యువ వయసులోనే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క మద్యపానాన్ని ఈ రకంగా అమలు చేస్తేనే బాగుంటుంది. మునుగోడులో మాత్రం విచ్చలవిడిగా మద్యముకు ఎక్సైజ్ పాలసీకి నేను ప్రోత్సహించను, ప్రభుత్వం దగ్గరికి పోతాను. ఈ ప్రభుత్వం కూడా ఈ యొక్క మద్యం పాలసీ పైన సమీక్షించుకోవాలని కోరుతాను. ఎవరు చెప్పినా ఏం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ ఏదైతే ఉందో నా నియోజకవర్గంలో నడవదు. అంతేకాకుండా నా పదవులు పైన నాకు పర్వాలేదు, కానీ నాకు ప్రజల ఆరోగ్యమే ముఖ్యం అనే విధంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఎక్సైజ్ పాలసీ ఇప్పుడు ప్రభుత్వం వేస్తుంది, చాలామంది టెండర్లు వేస్తున్నారు. అంతేకాకుండా బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎవరు కూడా బయట ప్రాంతం వాళ్ళు ఎవరు కూడా మునుగోడులో టెండర్లు వేయొద్దు అనేది కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో మరి మునుగోడులో ఈ యొక్క మద్యం ఈ వైన్ షాపులు ఒక టైమింగ్ ప్రకారమే నడపాలనేది కూడా ఆంక్షలు పెట్టినటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వము రాజగోపాల్ రెడ్డితో మాట్లాడుతుందా, లేకపోతే ఈ యొక్క మునుగోడులో టెండర్ వేసే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక రకమైనటువంటి ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ఆ మునుగోడు నియోజకవర్గ ప్రజలు కానీ నల్గొండ ప్రజలు కానీ ఒకటే చెప్తా ఉన్నారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజల ఆరోగ్య దృష్ట్యా, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆర్థిక స్వావలంబన దృష్ట్యా, మహిళా సాధికారిత దృష్ట్యానే ఇదంతా చెప్తున్నారు తప్ప ఇందులో వేరే అర్థం లేదు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి మునుగోడులో ఈ యొక్క ఎక్సైజ్ పాలసీ టైమింగ్ ప్రకారమే నడవాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కాస్త ఇంట్రెస్టింగ్గానే మారింది. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ. మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాయి.